ఒక మనిషి రక్తం చెందినప్పుడు ఆ నొప్పి మనిషికి కాదు, దేశానికి తగలాలి. కానీ ఉత్తరాఖండ్లో త్రిపురకు చెందిన ఆ యువ విద్యార్థి అసువులు బాసినప్పుడు దేశం మరోసారి తనలో తాను సిగ్గుతో తలదించుకుంది. కేవలం రూపం వేరని, మాట వేరని తప్పుడు ముద్రలు వేస్తూ ఎంతకాలం తోటి భారతీయులను పరాయివారిలా చూస్తాం? ఈ అన్యాయంపై ఈశాన్య భారతం నుండి ఒక సింహగర్జన వినిపించింది. నాగాలాండ్ మంత్రి టెంజన్ ఇమ్నా అలోంగార్ గుండె లోతుల్లోంచి మాట్లాడిన మాటలివి. మేము చైనీయులం కాదు, మేము భారతీయులం అని ఆయన అంటున్నప్పుడు ఆ మాట వెనుక దశాబ్దాల బాధ ఉంది, అవమానాల తాలూకు గాయం ఉంది. మనం సరదాగా అనే మోమోస్ అనే పదం ఒకరి ఆత్మగౌరవాన్ని ఎంతలా దెబ్బతీస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఆహారం ఆస్వాదించడానికి ఉంటుంది కానీ ఒక మనిషిని కించపరిచే ఆయుధంగా వాడకూడదు అని ఆయన అన్న మాటలు ప్రతి భారతీయుడి కళ్ళు విప్పాలి. నాగా, మణిపురి, అరుణాచలి లేదా త్రిపురి, మన ముఖ కవళికలు వేరు కావచ్చు, మన సంస్కృతి వైవిధ్యంగా ఉండవచ్చు, కానీ మనందరి శిరల్లో ప్రవహించేది భారతీయ రక్తమే. మన దేశం అంటే కేవలం భూభాగం కాదు, భిన్నత్వంలో ఏకత్వం. ఐక్యత అనేది మనకు ఎంపిక కాదు, అది మన ప్రాణం. గుర్తుంచుకోండి, ఈ దేశం అందరిది, ద్వేషం కాదు, ప్రేమను పంచుదాం. స్టీరియోటైపులు లేని, వివక్ష లేని నవ భారతాన్ని నిర్మిద్దాం. ఎందుకంటే ప్రతి భారతీయుడిని సమానంగా చూసినప్పుడే మన భారతదేశం అసలైన శక్తిగా మారుతుంది.